బాబాయ్ మీ పేరు? నా పేరు స్వామినాయుడు. స్వామినాయుడు గారు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నారు కదా, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. ఏంటి, ఏమనిపిస్తుంది మీకు? కడితే ఏదో మనుషులకి ఉపాధి కలుగుతుంది, మంచిదే అంటారా? మంచిది. మరి దీన్ని కూడా కొంతమంది వద్దంటున్నారు. తెగబలిసిన వాళ్ళు వద్దంటారు, లేబర్ లాంటి వాళ్ళు కావాలంటారు. అది భారతదేశంలోనూ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కట్టుతూ ఉంటే దాన్ని అంటే అభివృద్ధిని ఒప్పుకోవాల్సింది పోయి ఆపాలి అనుకుంటే ఎట్లా ఉండొచ్చు? ఆపాలంటే మామూలుగా ఇది చేసుకోవడమే. ఆపాలనుకుంటే వాళ్ళు ఆపాలన్నా ఏం చేయలేము, స్థలాలు పుచ్చుకొని ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా మొత్తంలో కూడా యువతకి, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉపయోగమే, అందరికి ఉపయోగమే. దాని గురించి కట్టడం మంచిది. అసలు డెవలప్మెంట్ ఎట్లా ఉంది గవర్నమెంట్లో? డెవలప్మెంట్ బాగానే ఉంది కదా. పోయినసారి బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు రోడ్లు వేయడానికి కొన్ని ఉపయోగాలు బాగున్నాయి ఇప్పుడే. అప్పుడైతే ఓన్లీ డబ్బులు ఇవ్వడానికి చూసేవాడు, ఇప్పుడైతే పనులు చేయిస్తున్నాడు. పోయిన 5 సంవత్సరాలు ఇలాంటి అంటే ఇట్లా కంపెనీలు రావడం కానీ, డెవలప్మెంట్ జరగడం కానీ, ఇంత పెద్ద పరిశ్రమలు పెడతాం కానీ ఎప్పుడన్నా చూసారు ఇక్కడ? లేదు. పరిసర ప్రాంతాల్లో లేదు అసలు. మరి అసలు వీళ్ళు ఇప్పుడు ఈ పరిశ్రమలు తీసుకురావడానికి, ఈ డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు కుటుంబ ప్రభుత్వం ఎలా కష్టపడుతుంటారు? లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బాగా కష్టపడుతున్నారు, వాళ్ళే కష్టపడుతున్నారు. కాకపోతే అదే జగన్ అయితే మామూలుగా డబ్బులు ఇవ్వడానికి చూసేవాడు, వీళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి వీళ్ళు చూస్తున్నారు. అది సరే, ఇప్పుడు ఏం మొత్తం మరి ఇంత పెద్ద పరిశ్రమ మీ ప్రాంతానికి తీసుకురాబోతున్నారు. రేపు పొద్దున మీ పిల్లలు కూడా అందులో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి? చెప్తాం కదా, మరి నేను చెప్తాను కదా, ఉండడం మంచిది అని చెప్తాను కదా. రావడం మంచిది, డెవలప్ అవ్వడం మంచిది, పిల్లలు బాగుంటారు, పిల్లలకి ఉపాధి కలుగుతుంది. అది ఓకే.